హలో, సెలెక్షన్ ఆఫ్ కాస్మెటిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ సెషన్కు స్వాగతం. ఈ వ్యాయామం యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ పూర్తయ్యేసరికి మీరు వేరియస్ కాస్మెటిక్స్ అండ్ ఇంప్లిమెంట్ ఫర్ మేకప్ని ఎలా చేయాలో తెలుసుకుంటారు. ఈ ఎక్సర్సైజ్కి కావలసిన రిక్వైర్మెంట్స్: మేకప్ బ్రష్ 1 సెట్, వెరైటీస్ ఆఫ్ స్పాంజ్. ప్రొసీజర్ మొదలు పెడదాం. ముందుగా విస్తృతమైన వివిధమైన మేకప్స్ని మీరు ఏ చోట వర్క్ చేయాలో ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కొన్ని కింద పేర్కొన్నవి: లిప్ లైనింగ్ పెన్సిల్స్లో డార్క్, మీడియం అండ్ లైట్. ఫౌండేషన్స్లో ఉండే వివిధ రకమైన షేడ్స్ అండ్ కలర్స్. ఫౌండేషన్స్లో ముఖ్యంగా 3 షేడ్స్ ఉంటాయి: ఫెయిర్, మీడియం మరియు డార్క్. ప్రతి రేంజ్కి చాలా అండర్ టోన్స్ కూడా ఉంటాయి. కూల్, వార్మ్ అండ్ న్యూట్రల్. రైట్ అండర్ టోన్తో సరైన షేడ్ని చూస్ చేసుకోవాలి. కన్సీలర్స్ ఇన్ లైట్ అండ్ డార్క్ షేడ్స్. మన కన్సీలర్ షేడ్ని ఎంచుకోవడానికి పాటించాల్సిన రూల్స్ మీ ఫౌండేషన్ షేడ్ పైన ఆధారపడి ఉంటుంది. లైట్ నుండి డార్క్ ఐ షాడోస్. ఐలైనర్ పెన్సిల్స్, అందులోని బ్రౌన్స్ అండ్ గ్రేస్ కూడా ఉన్నాయి. ట్రాన్స్లూసెంట్ పౌడర్, మేకప్ స్పంజెస్, బ్రషెస్ అండ్ అప్లికేటర్స్. మేకప్ స్పంజ్ లిక్విడ్లో ఉండే మేకప్ని అప్లై చేసుకోవడానికి సహాయం చేస్తుంది. మేకప్ బ్రష్ మీకు కావలసినట్టుగా అప్లికేషన్స్ ఇస్తాయి. అప్పుడే మీరు మరింత న్యాచురల్గా కనబడతారు. అంతేకాకుండా ఫేస్ పైన ఉన్న హార్ష్ లైన్స్ని కవర్ చేయడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే మీకు బేసిక్ అప్లికేటర్ కంటే బ్రష్ ఎక్కువ కంట్రోల్ని ఇస్తుంది. అప్లికేటర్స్ లిక్విడ్ మేకప్ ప్రోడక్ట్స్ మరియు బ్లెండింగ్స్ అప్లై చేసుకోవడానికి దొరికిన బెస్ట్ టూల్. యాంగిల్డ్ ఎండ్స్ మరియు సిలిండ్రికల్ షేప్ ఉత్పత్తి యొక్క అనువర్తనాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ట్వీజర్స్. ప్రొఫెషనల్స్ అందరూ డిస్పోజబుల్ మస్కారా వాండ్స్ని ఉపయోగిస్తారు. బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిటినీ ప్రాపర్గా అమర్చుకోవాలి. ఎక్స్పైరీ డేట్స్ అయ్యేలోపు వీలైనంత వరకు ఉపయోగించుకునేలా చూసుకోవాలి. మరియు అలంకరణకు సులభమైన యాక్సెస్ కోసం అల్మారాలను అస్తవ్యస్తం చేయండి. కింద చెప్పిన 6 ఎసెన్షియల్ టిప్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాము. మాయిశ్చర్ నుండి దూరంగా ఉంచండి. స్కిన్ మేకప్ వంటి తేమను తట్టుకోలేదు. బాత్రూమ్ కౌంటర్లో ప్రోడక్ట్స్ స్టోర్ చేయడం మంచిది కాదు. అందులో ఉండే మాయిశ్చర్ వల్ల బ్రషెస్ అండ్ ఐషాడో పైకి ఎక్కువ బ్యాక్టీరియా విస్తరిస్తుంది. అందుకే వాటిని డ్రై ప్లేస్లో ఉంచాలి. ఎండలో ఎప్పుడూ పెట్టకూడదు. మేకప్ని డైరెక్టుగా సన్ దగ్గరలో స్టోర్ చేయడం వల్ల అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫార్ములాని స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్రీమ్ అండ్ లిక్విడ్ ప్రోడక్ట్స్. అలా కాకుండా ఏదైనా డ్రై ప్లేస్ లేదా కూల్ ప్లేస్లో వాటిని స్టోర్ చేయడానికి ఉపయోగించండి.
అండర్ రాదర్ దాన్ ఓవర్. ఓపెన్ ఆన్ ది కౌంటర్ టాప్ కంటే ఫుల్ అవుట్ డ్రాయర్స్ వాడటం మంచిది. డస్ట్ కలెక్షన్ మరియు డైరెక్ట్ సన్లైట్ కాస్మెటిక్స్ పైన ప్రమాదకరమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రియేషన్ ఆఫ్ సెక్షన్స్ ఫర్ లిప్స్, చీక్, ఫేస్ ఇంకా ఐ ప్రోడక్ట్స్ కూడా. సేఫ్ మరియు ఆర్గనైజ్డ్ స్టోరేజ్ కోసం పుల్ అవుట్ డ్రాయర్స్ వాడటం మంచిది. అలౌ ఈజీ యాక్సెస్. మనం వాడే దాన్ని బట్టి మేకప్ ప్రోడక్ట్స్ని విడమర్చుకోవాలి. రోజు వాడేవి, అకేషనల్గా వాడుకునేవి సపరేట్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడుకునే మేకప్ ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తుప్పు పట్టకుండా, డస్ట్కి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరు లిప్స్టిక్ కోసం వెతుక్కోవలసిన అవసరం ఉండదు. మేకప్ స్టోర్ చేసుకోవడానికి అక్రిలిక్ డ్రాయర్స్ అండ్ కంటైనర్లని ఉపయోగించండి. అన్నీ అందుబాటులో ఉండటం వల్ల అవి డస్ట్కి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు మీ బ్రషెస్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతి నెల బ్రష్ని వాష్ చేయండి. అలా చేయకపోతే బ్యాక్టీరియా, జర్మ్స్ బ్రష్ని తన దృఢత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. అవి ఆరపెట్టడానికి వాటిని హారిజాంటల్గా ప్లేస్ చేయాలి. అప్పుడే అందులో ఎలాంటి వాటర్ నిలవదు. బ్రషెస్ని రోజూ స్టోర్ చేయడానికి వాటిని ఒక మగ్లో కానీ, ఒక మేసన్ వంటి జార్లో కానీ పెట్టడం వల్ల వెంట్రుకలు గాలిని బయటకు పంపగలవు. కూల్ అవ్వాల్సిన అవసరమున్న ప్రోడక్ట్స్ అన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. అలాగే రెసిలియంట్ ఫార్ములాస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ప్రోడక్ట్స్ పెట్టడం చాలా మంచిది, కానీ ఖచ్చితంగా తినే వస్తువులకు దూరంగా ఉంచాలి. టక్నైల్ వార్నిష్ బాటిల్స్ ఇన్ జిప్ లాక్ పౌచ్ ద్వారా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలా చేస్తే గట్టిపడకుండా ఉంటాయి. ఐ క్రీమ్ అప్లై చేసుకునే 30 నిమిషాల ముందు దానిని ఫ్రిడ్జ్లో పెట్టి దానికి సూతింగ్ టచ్ యాడ్ అయ్యేలా చేయండి. ఈ సెషన్ని రీక్యాప్ చేసుకుందాం. మనం వీటిని నేర్చుకున్నాం. మేకప్ కోసం వివిధ సౌందర్య సాధనాలు మరియు పనిముట్లను ఎంచుకోవడం. మేకప్ సరిగ్గా నిల్వ చేయటానికి 6 చిట్కాలు. 1. తేమ నుండి దూరంగా ఉంచడం. 2. ఎండలో ఎప్పుడూ మేకప్ని ఉంచరాదు. 3. పైగా కంటే కింద. 4. సులభంగా యాక్సెస్ను అనుమతించడం. 5. బ్రష్లను మర్చిపోవద్దు. 6. ఫ్రిడ్జ్లో సాధనాలు ఉంచడం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు అన్ని భావనలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.